నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన ఎజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇక స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన ఎజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. ఇక భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ కేబినెట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెలు అందిస్తారు. రాజు, గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే మంత్రులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించడం జరిగింది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజుతో 19వ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపుగా 315 పైచిలుకు అంశాలపై ఈ కేబినెట్ సమావేశాల్లో చర్చ జరిగింది. అయితే ఇంతకు ముందు జరిగినటువంటి చర్చలన్నీ కూడా అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, సో వాటి అందులో ఆమోదించినటువంటి ఎజెండాలు కావచ్చు, వాటి యొక్క అంటే ఎక్కడి వరకు వచ్చాయి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత మేరకు అమలవుతా ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులపై కూడా ఈ రోజు సమావేశంలో మరొకసారి రివ్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క అంశాలతో పాటు ఇతర అంశాలైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు కూడా పూర్తి చేసి సెప్టెంబర్ 30వ తేదీల ఎన్నికలు అంతకు లోపే ఎలక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ నెల 14వ తేదీన తిరుమలగిరిలో ఏదైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారో కొత్త రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ యొక్క పంపిణీ ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డు ఏ విధంగా ఉండాలి, ప్లాస్టిక్ కార్డులు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వీటితో పాటు రాజ్య యువ వికాసం జూన్ 2వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్న ఈ పథకం ఇంకా కూడా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయాలన్న దానికి కూడా ఈ రోజు ఒక నిర్ణయం కూడా కేబినెట్ లో తీసుకోబోతా ఉన్నారు. ఇక ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది స్టాంపులు చట్ట సవరణ బిల్లును వచ్చే అసెంబ్లీలో ఆమోదిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మహిళలకు రిజిస్ట్రేషన్ లో స్టాంప్ డ్యూటీ మినహాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇటీవలే చీఫ్ కబుర్ చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి బిల్లును కూడా ఏదైతే కేబినెట్ చట్ట సవరణ డ్రాఫ్ట్ ని కేబినెట్ ఆమోదించబోతా ఉంది. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టంగా మార్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక మేడిగడ్డ అంశం, కాళేశ్వరం అంశం ఏదైతే ఉందో దానిపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా ఈ యొక్క కాళేశ్వరం అంశం, మేడిగడ్డ, అన్నారం కుందిళ్ల బ్యారేజ్లకు సంబంధించి చర్చ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వాటికి సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదికను ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే శాశ్వత ప్రాతిపదికన ఈ యొక్క బరాజులకు ఏ విధంగా మరమ్మతులు చేయాలి, అదేవిధంగా దీని యొక్క తదితర అంశాలన్నింటిపై కూడా
ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక భూముల విలువ సవరణ, తెలంగాణలో భూముల విలువ పెంచే అవకాశం, అదేవిధంగా గోశాలలు నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తా ఉన్నాయి. సో ఈ తదితర ఇతర అంశాలను కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంటి అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం బీఆర్ఎస్ కు ఎవరూ ఇవ్వలేదని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం వాంచి ఉంటే హైదరాబాద్ కు తాగునీరు సాధించేవాళ్ళమన్నారు. కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగినా అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళిచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలిచ్చే అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించాలి, అది పూర్తి చేయాలి. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. అందుకే ఈరోజు కృష్ణా నదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సిన కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జిల్లాలను కృష్ణా దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకాలతో పుచ్చుకుంటాడు. వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలేవాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చో అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్తే అటు, అటు తిప్తే అట్లాంటి మాటలకు చాలా మంది ఉన్నారు. ఒకరోజు కృష్ణా నది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. వీళ్ళ కాదు కూడదు అనుకుంటే ఇంకా 1-2 రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. అందుకే వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి. ఇక సడన్ గా ఆయన బయలుదేరిండు, ఇక ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు. నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా. నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికి కూడా తెలుసు నా గురించి. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నా. ఒకరోజు కృష్ణా నది జలాల మీద, ఇంకొక మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మంత్రివర్గ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరు సంతృప్తికరంగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మంత్రుల పనితీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నాయకులు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అలర్ట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చదివి వినిపించారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎండోసోలకి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టిందే జగన్ అని, అదే జగన్ పరిశ్రమలో
తరలిపోతున్నాయంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టారని తప్పుపట్టారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని నిర్ణయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రివర్గంలో ప్రస్తావించారు. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు. వచ్చే నెల 2వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. జగన్ చేపడుతున్న పర్యటనలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆలోచన జగన్కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తర్వాత కూడా జగన్ పర్యటనలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుందని విమర్శించారు. సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మన అందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తాం. చిత్తూరు జిల్లా బంగారుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. జగన్ చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చూసేందుకు కాన్వే నుంచి దిగేందుకు జగన్ యత్నించారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని కారు దిగి గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేశారు. దీంతో జగన్ కాన్వే దిగకుండా ఎస్పీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బంగారుపల్లిలో ఉధృత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని అగసట్టు పడుతూ ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. రైతుల కోసం మాట్లాడితే అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసట్టు పడకుండా ఉంటే, రైతులకు సమస్య లేకపోయింది. ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి, జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణులను నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణ వినిపిస్తా ఉన్నారు. జగన్ వస్తున్నాడు అని తెలిసి
ఇది కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకు ఒక్కరికి కూడా గిట్టుబాటు రాని పరిస్థితి. అక్కడ కర్ణాటకలో 16 రూపాయలు తగ్గించి అక్కడే జనతాదళ నేత ముఖ్యమంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదేదని కాదు అని చెప్పి 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని ఆడుకుంటా ఉన్నారు. 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులు మామిడి పంటలు పండించారు. 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుతుంది. ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఆ పంటను మీరే కొనుగోలు చేసి మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చకపోతే రైతులు గట్టిగా ఉంటుందని చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కొవ్వూరు కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలోనే ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయగా త్వరలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేవులో కూడా అది ఏంటో పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్దది. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఈయన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేకండి నీ చరిత్రని. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, ఆ మొహం అంతా ఇప్పుడు పికాలేసేస్తాడు. అతన్ని 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనవసరంగా గొంతు తెచ్చుకున్నాను ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిందన్నారు. అసెంబ్లీ లోపల వెలుపల వ్యక్తిత్వ హననం చేయడం అలవాటైపోయిందని ఫైరయ్యారు. 6 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తి మహిళను అవమానపరుస్తున్నారని, ఇది సభ్య సమాజం ఆమోదించని ఘటన అని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు వారి తల్లి భార్యకు చూపించాలన్న పురంధరేశ్వరి, వాళ్ళు సరైనవే అంటే తన డిమాండ్ వెనక్కి తీసుకుంటానని చెప్పారు. బేషరతుగా ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళలు సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ
వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు ఏటిగట్లు తెగిపోతున్నాయి. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదిపై తాత్కాలికంగా గట్టి తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉడిముడి లంక, గంటి పెదమూడి, ఇక బురుగు లంక, అరిగిలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి పడవపైనే 4 గ్రామాల ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. గల్లంతేరు ఇద్దరు కుర్రోళ్ళందరూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు ఏటిగట్లు తెగుతున్నాయి. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదిపై తాత్కాలికంగా గట్టు తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊడిమూడి లంక, గంటి పెదపూడి, బురుగు లంక, అరిగిలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవపైనే 4 గ్రామాల ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్లో అందిస్తారు. దత్తు, చక్రి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం రాను రాను పెరుగుతోంది. దగ్గర దగ్గర 8 లక్షల క్యూసెక్ల పైగా గోదావరి వరద నీరు సముద్రంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అలాగే లంక గ్రామ ప్రాంతాలు అయినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిపై వేసినటువంటి తాత్కాలిక గట్టు ఒకటి కోత గురైంది. ఈ నేపథ్యంలో గోదావరి గట్టు తెగిపడడంతో ఊళ్ళోకి వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు 5 గ్రామాల ప్రజలు అయితే మాత్రం భయం గుప్పిట్లో పరుగులు పెడుతున్నారు. వారంతా తట్టాబొట్ట సామాన్ సర్దుకుని సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపల అధికార యంత్రాంగం కూడా గోదావరి నదికి పడినటువంటి తాత్కాలిక గట్టుకి గండిని పూడ్చడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం అయితే కనుక ప్రజలైతే మాత్రం తమ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ముఖ్యంగా అవసరమైన సామాన్లు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక గోదావరి నది ఉధృతి రాను పెరగడం, ఎగువ మహారాష్ట్ర లేకపోతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతంలో భారీ వర్షాలు పడడం, అందులోనూ తూర్పుగోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా అధికంగా వర్షాలు పడడంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తం వేసిన అధికారులు కొద్ది నిర్లక్ష్యం వహించారని చెప్పొచ్చు. తాత్కాలిక గట్టు బలహీనంగా ఉందని చెప్పేసి ప్రజలు ఎన్నో మార్లు విరమించుకున్నా సరే దాన్ని పట్టించుకున్న దాఖలాలు. ప్రస్తుతం అయితే కనుక అదే ఏదైతే తాత్కాలిక గట్టు ఎక్కడైతే ఊరుమూడి లంక వద్ద బలహీనంగా ఉందని చెప్పి ప్రజలు అధికారులకు చెప్పుకుంటూ వచ్చారో అదే ప్రాంతంలో ఇప్పుడు గండి పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరద నీరు అయితే లంక గ్రామ ప్రజలను ముంచెత్తుతోంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ దత్తు. భగవాన్ గారే యాసిటీస్ కుట్టమన్నా భగవాన్ గారే యాసిటీస్ కుట్టమన్నా
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో యూనివర్సిటీలో పేపర్ లీకేజీ సినిమా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ నారాయణమూర్తి తీసిన ఈ సినిమాపై పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. ఒక సినిమాతో ఉద్యమం సృష్టించగలిగిన నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అని కొనియాడారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. ఈ చిత్రం విద్యారంగంలోని పలు వైఫల్యాలను తేటతెల్లం చేస్తుందని చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా విద్యను వ్యాపారంగా మలిచాయన్న తీరు, అదేవిధంగా పెరుగుతున్న ఫీజులు, పేపర్ లీక్ల వల్ల విద్యార్థులపై పడుతున్న మానసిక ఒత్తిడి, చదువు పూర్తయ్యాక ఉద్యోగాల లభ్యతలో లోటు ఈ సినిమాలో ప్రతిబింబించబడ్డాయని వెల్లడించారు. అన్న నారాయణమూర్తి గారి చిత్రం డబ్బుల కోసం తీసే ఒక కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలు ఒకసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటి వరకు అన్ని సినిమాలు అనుకుంటే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈ రోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది, ఇలాంటి చిత్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేనిది సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతో విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈ రోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం చేయడం కావచ్చు. ఒకసారి సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్వేగాలతో కూడిన, హృదయం బరువెక్కిన అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈ రోజు విద్యలో ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేద తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ వల్ల సూసైడ్ ఏ విధంగా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చెప్పడం ఆయన స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈ రోజు ఒక చిత్రంలో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టర్ నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈ రోజు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఒక మానవవాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏంటండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో ఆడదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు సినిమాను ఆదరించాలని ఈ వేదికను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.